శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ పాతాళం సుబ్బారావు మాట్లాడుతూ శ్రీనివాసరావు 23వ తారీఖున వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పుష్ప అలంకరణము మరియు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భక్తులు 5:30 నుండి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పాతాళం సుబ్బారావు, శ్రీనివాసరావు, రజని, పూజారి, శ్రీకాంత్ శర్మ మొదలగు వారు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి వచ్చింది. మా వైష్ణవ సాంప్రదాయ శనివారం ఈసారి వైకుంఠ ఏకాదశి వచ్చింది. మాకు అన్ని పండుగల కంటే కూడా మా గుడికి ఎక్కువ వచ్చేది కేవలం వైకుంఠ ఏకాదశి రోజే. ఈసారి కూడా అద్భుతంగా జరిపించుకుంటున్నారు. దీనికి మూల కారణం మా నడిచే వెంకటేశ్వర స్వామి, శ్రీకాంత్ స్వామి మరియు 24 గంటలు కనిపెట్టి ఉండే శ్రీనివాసులు, మా గోష్ఠి సభ్యులు అందరూ కృషితో ఇది దినదినాభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా చాలా కనీసం ఒక 40,000 మంది వచ్చి సేవించుకుంటారని భావిస్తున్నాము. విశేష అలంకారము, విశేష పూజలు, విశేష ప్రసాదాలు ఆ రోజు అందరికీ భక్తులందరికీ ఇవ్వబడతాయి. మీరందరూ వచ్చి చక్కగా చిన్న చిన్న మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేయకుండా చక్కగా పెరువాళ్ళని సేవించుకొని మీరు పరంపర. జై శ్రీమన్నారాయణ. 23వ తారీఖు శనివారము ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే మంచిదని మన పురాణాలు చెప్తున్నాయి. వెండి శంకుతోటి తీర్థం ఇవ్వబడుతుంది. అన్ని విశేష అలంకారము, ప్రసాదాలు అన్నీ ఉంటాయి. వచ్చి దర్శనం చేసుకొని పోవాలని కోరుతున్నాం. దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 23వ తారీఖు వైకుంఠ ఏకాదశి. ఆ రోజు అందరూ భక్తులందరూ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పెరుమాళ్ళని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించి ధరించి వెళ్ళవలెనని కోరుతున్నాము. ఆ రోజు ముఖ్యంగా పెరుమాళ్ళు పొద్దున్నే మనకి దర్శనం ఆ రోజు పొద్దున్నే లేస్తే ప్రత్యేక దర్శనము లభించుతుంది. స్వామివారిని ఆ యొక్క మార్గం ద్వారా ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొంది అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి మన్నను పొందాలని కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి శంకు తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ తీర్థాన్ని సేవిస్తే సకల ఆయురారోగ్యాలన్నీ కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క వచ్చిన భక్తులు కూడా ఆ శంకు తీర్థము, తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేయడం అయింది. జై శ్రీమన్నారాయణ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.